అధ్యక్షుడు, మీ అభిమాన నాయకుడు, మరి మీ కష్ట సుఖాలలో ఆయన యొక్క సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఇవాళ కష్టాలలో భాగస్వామి అవుతున్నటువంటి మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా బోజారెడ్డి అన్న గారికి, స్థానిక మండల అధ్యక్షుల వారికి, ఆత్రం సుగుణక్క గారికి, అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆశమ్మ గారికి, జెడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో మరి ముఖ్య నాయకులకు అందరికీ, మహిళా సోదరిమణులకు, జైనూరు గ్రామ పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారి సన్నిధిలో జైనూరు అంటేనే జైనాథ్ అంటేనే ఒక పురాతనమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో మరి వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. మరి అలాంటి దేవాలయానికి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడు దేవుడు అంటున్నారు. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న జైనాథ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిర్రా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అయోధ్య ఎక్కడుంటో చాలా మందికి తెలియదు, అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టిరు. కానీ మన ఊర్లో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉండి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. పైనుంచి అయోధ్యలో కట్టినా కూడా ప్రజల దగ్గరనే వసూలు చేశారు. ఏ ప్రభుత్వం ఎందుకు మరి నిధులు ఇవ్వలేకపోయిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే, ఏమనంటే మేము అయోధ్య కట్టామని చూపెడుతున్నారు. మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు